శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లి జీపు బైక్ ప్రమాదం మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పరామర్శ. చింతపల్లి మండలం మారుమూల గ్రామాలైన సంపంగిపుట్టు, భీమనపల్లి మధ్యలో సోమవారం రాత్రి జీపు అదుపు తప్పి బోల్తాబడ్డ ఘటనలో 2 గిరిజనులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మెరికల గ్రామానికి చెందిన జత్త చిన్నమ్మి, వంతల అప్పారావు మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలను పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మంగళవారం పరామర్శించారు. ప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. అనంతరం బైకు ప్రమాద బాధితులకు పరామర్శ. చింతపల్లిలోని సోమవారం జరిగిన బైక్ ప్రమాదంలో 2 మృతి చెందారు. సాడిపేటకు చెందిన ముక్కాల సాయికుమార్, అంతర్లకు చెందిన వేములపూడి వెంకట్రావు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఈ కుటుంబాలను భాగ్యలక్ష్మి మంగళవారం పరామర్శించి ఓదార్చారు. గొట్పాత్రికే సోదరుడు గబ్బడ నాగేశ్వరరావు అనారోగ్యంతో ఉండడంతో తన ఆరోగ్య పరిస్థితి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో చింతపల్లి ఎంపీపీ కొరబు అనుషాదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్, మండల అధ్యక్షుడు మోరి రవి, సర్పంచ్ పొరం అధ్యక్షురాలు దుర్యా పుష్పాలత, జికే వీధి మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, జికే వీధి ఎంపీపీ బాయనకుమారి, ఎంపీటీసీలు జయలక్ష్మి, పద్మ, స్వచంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మీరా, కో ఆప్షన్ సభ్యులు షేక్ నాజర్వల్లి, నాయకులు బోండా సింహాచలం, కంకిపాటి గిరిప్రసాద్, లోవరాజు, దారబాబు, మూర్తి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. నాన్నగారు అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, వాళ్ళు నువ్వే కదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీనా? ఇద్దరు కూడానా? చేయాల్సిన ప్రొసీజర్ అంతా కూడా చేంజ్ చేశాను సచివాలయం. తినబెట్టేసి మీరు ఎక్కించండి. మిగతా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.